పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మాతా శిశు కేంద్ర ఆసుపత్రి వైద్యులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ ఆనందంగా బతుకమ్మ వేడుకలు వేయించారు. నిత్యం విరామం లేకుండా ప్రజలు వైద్య సేవలు ఉంటూ ఉండే వైద్యులు బతుకమ్మ సంబరాలు నృత్యాలు చేసి కాస్త తమ ఆనందాన్ని పంచుకున్నారు. వైద్యుల ఆట విడుపు కోసం బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని, మన సంస్కృతి మన సాంప్రదాయాలు, తెలంగాణ ప్రజల అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ వేడుకలను ఆసుపత్రి వైద్య సిబ్బందిచే నిర్వహించామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మహిళల పండుగ బతుకమ్మ పండుగ కావటం, వైద్య సిబ్బందితో కలిసి సంబరాల్లో పాల్గొనడం ఆనందకరంగా ఉందని, పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ఆడపడుచులదని, అలాంటి సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంటుందంటూ క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. మన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమైన అంటే మన స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మ. దీన్ని మనం 9 రోజులు జరుపుకుంటాము ఆశ్వేజ మాసంలో. సో దీని సిగ్నిఫికెన్స్ మనకి ఏంటి అని కనుక ఆలోచించినట్టయితే దీన్ని మనం ప్రకృతి ఆరాధనగా తీసుకుంటాం. సో మన ధర్మం ప్రకారం ఓన్లీ టెంపుల్స్లోకి వెళ్ళి విగ్రహాల్లోనే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా మనం భగవంతుని చూసుకోవడం అది మన పార్ట్ ఆఫ్ కల్చర్ అనమాట. సో ఈ ప్రకృతి ఆరాధనలో భాగంగా మనం 9 రోజులు వివిధ రకాలైన పూలతోటి, పసుపు కుంకుమలతోటి అమ్మవారిని బతుకమ్మలో చూసుకుంటూ ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మనకి మన గ్రేట్ కల్చర్, మన గ్రేట్ హెరిటేజ్ని చూపిస్తూ ఉంటుంది. సో అట్లాగే కాకుండా మనం ఈ పండుగని 9 days అమ్మవారు అంటే ఆదిశక్తి యొక్క అంశాన్ని, మనలో ఉన్న అంశాన్ని బయటకు తీస్తూ దాన్ని మళ్ళీ రిజ్యూనేట్ చేసుకునే ఒక ప్రాసెస్ లాగా కూడా తీసుకోవాలి. ఎందుకంటే 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారు మనకి వివిధ రకాలైన కాన్షియస్నెస్ని